అన్నా జరగన్నా అన్నా సార్ ఇంత వేడి వస్తుంది ఫోన్ కూడా హీట్ ఎక్కితే పోకండి బండి మీద కొట్టి ముందుకొద్దాం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెనుపాక నియోజకవర్గం మనుగూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. గతంలో అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు అందరం కలిసి రోడ్డు మీద భిక్షాటన చేసి రూపాయి చందాలు వసూలు చేసుకొని ఇటుక పోగు చేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కనీ విని ఎరగని రీతిలో నిర్మించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆ టైంలో 2009లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సూచనల మేరకే అధిష్టానం ఒక బీఫామ్ భిక్ష వేసింది ఇక్కడ ఒక వ్యక్తికి. ఆ భిక్షతో ఈరోజు రాజ్యాధికారం చేజిక్కించుకొని ధనార్జనం ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కుదరట్లేదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లోకి వెళ్ళి అక్రమాలకు పూనుకొని అక్రమాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కబ్జా చేసిన గనుడు తెలంగాణ ద్రోహి. తెలంగాణ కోసం సంతకం పెట్టని ఏకైక ఎమ్మెల్యే ఎవరే అంటే ఈ కబ్జా చేసిన కబ్జా కోరే. అది అందరికీ ప్రజలకు తెలుసు. గతంలో 2019లో ఆఫీస్ కబ్జా చేసిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆందోళనలు చేసింది. మనుగూరు పట్టణంలో కూడా బంద్ పిలిపిస్తే స్వచ్ఛందంగా వ్యాపారస్తులు వాళ్ళు ఇచ్చిన చందాకు విలువైన సమయం కేటాయించి పరిపూర్ణమైన బంద్ కూడా నిర్వహించారు. అయినా సిగ్గు రాలేదు ఆ రోజు బీఆర్ఎస్ నాయకుడికి. పదవులు 2-3 అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆ రోజు అధికారులను దగ్గర పెట్టుకొని దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టి కబ్జా చేశారు. అయినా 22 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మా నాయకులు కూడా సమన్వయంతో ఉండాలి, కక్షపూరితమైన నిర్ణయం చేయొద్దు, కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయం పాటించాలని చెప్పని 22 నెలల నుంచి మమ్మల్ని బుజ్జగిస్తూనే ఉన్నారు. సరే, అది ప్రజాపాలన ధ్యేయంగా ప్రజలకు సుపరిపాలన అందించాలా గొడవల తండ్రిని మేము కూడా సామరస్యంగానే ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల్ని, తెలంగాణ సీఎంని మాట్లాడే స్థాయి కాకపోయినా అర్హత లేకపోయినా ఒక దోపిడీదారుడు, బందిపోట్ లాంటి దోపిడీదారుడు సోషల్ మీడియాలో మరి మందు తాగి చేస్తాడా, ఎవరన్నా తాగి పెట్టారా ఆయన పడుకుంటే మాకు తెలియదు. కానీ ఈ చూస్తే మాత్రం విచక్షణ లేకుండా, ఒక ప్రజాప్రతినిధులపై గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి తాగింది ఎక్కువై చేస్తున్నట్టే ఉన్నది. ఆ విధంగా జరుగుతున్న సంఘటనలకు కార్యకర్తలు, పట్టణ ప్రజలు అందరు గత కొన్ని రోజులు చర్చ చేసుకొని అసలు కబ్జా కోరు, దోపిడీ వ్యవస్థ దోసుకుంది వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తిడతాందుకు ఇది కరెక్ట్ కాదని చెప్పని చెప్తే ప్రజల అభిష్టం, కార్యకర్తల అభిష్టం మేరకే ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ యొక్క కార్యాలయం బోర్డేసుకుంటే మా పార్టీ కార్యాలయం మేమే స్వాధీనం చేసుకున్నాం. అలాంటి దుర్బుద్ధి మనుగురు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మా కార్యాలయాన్ని మేమే స్వాధీనం చేసుకున్నాం తప్ప మేము ఎవరిది స్వాధీనం చేసుకోలే, ఎవరిది కబ్జా చేయలేదు. ఇది ముఖ్యంగా ప్రజలకు తెలుసు. కార్యకర్తలు అందరూ కూడా అభిష్టం మేరకే మా కష్టంతో కట్టుకున్నటువంటి కార్యాలయంలో వాళ్ళ యొక్క దొంగ పరిచయం కూడా ఒక వ్యవహారం చేస్తామని చెప్పని ఈరోజు జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు వెలిగిన మంటలు ప్రతి ఒక్క కార్యకర్త కడుపు మంట తప్ప ఎవరి మీద వ్యక్తిగత దూషణ, రాగద్వేషాలు కావు. ఈ ప్రతి కార్యకర్త చెమట, ఆ చెమటను ఈరోజు దక్కించుకున్నాం. ప్రజాకారుల పాలన నుంచి మన రాష్ట్రాన్ని భారతదేశం ఎట్లా విలీనం చేశారో అంతకంటే ఎక్కువ ఆనందంగా ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎక్కడున్నారో ఇంకా ఎమ్మెల్యే గారు కూడా మేము సంప్రదించింది కాదు. వారండ మాకు ఉంటుందని మేము ఆశిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అన్న, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్న కూడా కార్యకర్తల పైన ఉంటది. కార్యకర్తల్ని ఎమ్మెల్యే గారు కాపాడుకుంటారు. ఎమ్మెల్యే గారు ఏదో దూషించో ఎగదోషో ఆయన చేసిందనేది అబద్ధం. ఇది కార్యకర్తల కష్టం, ఇది కార్యకర్తల నిర్ణయం, ఇది కార్యకర్తల యొక్క కోరిక మేరకు కార్యకర్తల యొక్క నివాసాన్ని మా నివాసంలో మేమే ఈరోజు. కాకపోతే ఇలాంటి గృహప్రవేశం ఊహించలేదు. కానీ ఇలాంటి గృహప్రవేశం అయినా పోరాటం చేసుకుంటే తప్ప దక్కే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేసి వారి యొక్క సొత్తును స్వాధీనపరచుకోరని చెప్పని తెలియజేస్తాను. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.